పార్లమెంటు పరిధిలో వైసీపీ సీట్ల పంచాయతీ ఇంకా కొనసాగుతోంది. కందుకూరు నియోజకవర్గంపై ఆ సందిగ్ధత కొనసాగుతోంది. కందుకూరు అభ్యర్థి ఎంపిక మీద అధిష్టానం కసరత్తు ముమ్మరం చేసింది. కందుకూరు టికెట్ తనకు వద్దని అంటున్నారు కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కందుకూరు టికెట్ రేస్ ఆయన విషయానికి వచ్చినప్పుడు ఆయన కూడా తనకిష్టం లేదని చెప్తున్నారు. నెల్లూరు నుంచే మళ్ళీ పోటీ చేస్తాను, లేకపోతే పూర్తిగా వదిలేస్తాను తప్ప తను మాత్రం అక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదు అంటూ కూడా ఆయన అధిష్టానం ముందే తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. కందుకూరు టికెట్ రేసులోకి ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు రూప్ కుమార్. కందుకూరు సీటు మహేందర్ రెడ్డికి ఇప్పించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రూప్ కుమార్ ప్రకటనపై మహేందర్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. కందుకూరు టికెట్ ఎవరికి ఇస్తారనే దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. సో చూద్దాం, ఇటు రూప్ కుమార్కి వెళుతుందా, లేకపోతే మహేందర్ రెడ్డికి ఇస్తుందా, లేకపోతే తెర మీదకి ఎవరైనా కొత్త పేరు తీసుకొస్తే అక్కడున్న అసంతృప్తిని వైసీపీ ఎలా బుజ్జగిస్తుంది? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ సీట్ల పంచాయతీ ఎటు తెగలేదు. కందుకూరు నియోజకవర్గంపై ఆ సందిగ్ధత కొనసాగుతోంది. కందుకూరు అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. కందుకూరు టికెట్ వద్దని అంటున్నారు కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కందుకూరు టికెట్ రేసులోకి రూప్ కుమార్ యాదవ్, అలాగే నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్న రూప్ కుమార్కి సంబంధించిన డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. కందుకూరు సీటు మహేందర్ రెడ్డికి ఇప్పించేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రూప్ కుమార్ ప్రకటనపై గుర్రుగా ఉన్నారు మహేందర్ రెడ్డి. కందుకూరు టికెట్ ఎవరికి ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెల్లూరులో ఏం జరుగుతుందో మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గయాస్, ఏంటి నెల్లూరులో పరిస్థితి ఏంటి? ఎవరికి టికెట్ ఇవ్వబోతోంది? కందుకూరు టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? అసంతృప్తుల మాట ఏంటి? సచిన్, నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయాలు రసవత్తంగా మారడం జరిగింది. అయితే మహేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డికి ఈసారి వైఎస్ఆర్సీపీ అధిష్టానం రిక్తహస్తము చూపబోతున్నట్లు ఇచ్చేస్తుంది. దీంతో మహేందర్ రెడ్డి కూడా కొంత అలికపూలినట్లు తెలుస్తూ ఉంది. అక్కడక్కడ కార్యకర్తల వద్ద, అదేవిధంగా తోటి వైఎస్ఆర్సీపీ నేతల వద్ద, కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ఆయన అసంతృప్తిగా మాట్లాడటం జరుగుతుంది. మహేందర్ రెడ్డిది రాజకీయ కుటుంబం, అలాంటిది తాను ఈసారి టికెట్ ఇవ్వకుండా కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎటైనా మహేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రము గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఫోన్ రావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కందుకూరు నుంచి పోటీ చేయమని అనిల్ ని కోరినట్లు తెలుస్తుంది. అయితే అనిల్ ఎటువంటి పరిస్థితుల్లో తాను కందుకూరు నుంచి పోటీ చేయను, నెల్లూరు నుంచే పోటీ చేస్తానని కూడా కరాఖంచిగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే చాలా వరకు అతన్ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే అనిల్ కుమార్ రెడ్డి నేను పోటీ చేయను, నెల్లూరు నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా కలిగిరికి చెందిన మధుసూదన్ కూడా పిలిచి కందుకూరు నుంచి పోటీ చేయమని కూడా అడిగితే అతను కూడా పోటీ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కందుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానంటూ కూడా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కూడా ప్రకటించడంతో కందుకూరు రాజకీయాలు చర్చాంశంగా మారింది. ప్రధానముగా రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్ వరుస అవుతాడు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి, అంటే గతంలో వీళ్ళంతా కలిసే రూప్ కుమార్ అదేవిధంగా అనిల్ కుమార్ బాబాయ్ అబ్బాయి కలిసే ఉండేవారు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కూడా దూరం అవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి కూడా రూప్ కుమార్ ప్రత్యేకంగా సపరేట్ కాంపిటిటివ్ పెట్టుకుని అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగానే పోటీ చేస్తున్నాడు. మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి అయితే రూప్ కుమార్ తాను కందుకూరు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట నెల్లూరుకు వచ్చిన మహేందర్ రెడ్డిని మీడియా ఏంటి నెల్లూరులో పరిస్థితి ఏంటి, ఎవరికి
టికెట్ ఇవ్వబోతోంది. కందుకూరు టికెట్ ఎవరికి ఇచ్చే అవకాశంగా కనిపిస్తోంది. అసంతృప్తుల మాట ఏంటి? లక్ష్మీ నివాస ఇది కళా నిజమా? 1 మంత్ బ్యాక్ ప్లాట్ బుక్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. 20 days బ్యాకే అడ్వాన్స్ ఇచ్చారు, అప్పుడే భూమి పూజ. 10 days బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, అప్పుడే భూమి పూజ. ఇది కళ? ఇది నిజమైన కళ. అవని ఫుల్లీ డెవలప్డ్ ఫైనల్ అప్రూవల్ కోసం రెడీగా ఉంది. ప్లాట్లు కొని ఏళ్ల తరబడి ఆ అప్రూవల్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. సేల్స్ మొదలైన 4-5 నెలల్లోనే డెవలప్ చేసి ఫైనల్ అప్రూవల్ కి రెడీగా ఉంది. మేడ్చల్ హైవే పై ఫైనెస్ట్ ఎమ్యూనిటీస్ తో ప్రీమియం ప్లాట్స్. అవని భవిష్యత్తుకు బంగారు నిధి. వద్ద కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా ఆయన అసంతృప్తిగా మాట్లాడటం జరుగుతుంది. తానది మహిదర్ రెడ్డిది రాజకీయ కుటుంబం, అలాంటిది తాను ఈసారి టికెట్ ఇవ్వకుండా కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఎటైనా మహిదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఈ ప్రజెంట్ ఇప్పుడు నెల్లూరు ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రము గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ఫోన్ రావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కందుకూరు నుంచి పోటీ చేయమని అనిల్ ని కోరినట్లు తెలుస్తుంది. అయితే అనిల్ ఎటువంటి పరిస్థితుల్లో తాను కందుకూరు నుంచి పోటీ చేయను, నెల్లూరు నుంచే పోటీ చేస్తానని కూడా కరాఖంచిగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే చాలా వరకు అతన్ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే అనిల్ కుమార్ రెడ్డి నేను పోటీ చేయను, నెల్లూరు నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా కలిగిరికి చెందిన మధుసూదన్ కూడా పిలిచి కందుకూరు నుంచి పోటీ చేయమని కూడా అడిగితే అతను కూడా పోటీ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కందుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానంటూ కూడా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ కూడా ప్రకటించడంతో కందుకూరు రాజకీయాలు చర్చాంశంగా మారింది. ప్రధానముగా రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్ వరుస అవుతాడు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి, అంటే గతంలో వీళ్ళంతా కలిసే రూప్ కుమార్ అదే విధంగా అనిల్ కుమార్ బాబాయ్ అబ్బాయి కలిసే ఉండేవారు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కూడా దూరం అవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి కూడా రూప్ కుమార్ ప్రత్యేకంగా సపరేట్ కాంపిటిటివ్ పెట్టుకుని అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగానే పోటీ చేస్తున్నాడు. మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి అయితే రూప్ కుమార్ తాను కందుకూరు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట నెల్లూరుకు వచ్చిన మహిదర్ రెడ్డిని మీడియా ఎందుకు ఈసారి మీకు టికెట్ రాదనేది కూడా ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు రూప్ కుమార్ ని అడగండి అనే ప్రశ్న కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి రూప్ కుమార్ మహిదర్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి, అంటే కందుకూరులో యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఓట్ల సంఖ్య బలంగా ఉంది. అదేవిధంగా ఈసారి ఎలాగైనా కందుకూరుకు వైఎస్ఆర్సీపీ బీసీలకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది యాదవ్ కమ్యూనిటీకి చెందిన వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడటం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మహిదర్ రెడ్డి మాత్రము పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి తమకు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం, కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్క మాట కూడా తనకు ప్రస్తావించకుండా ఈ విధంగా సీక్రెట్ గా వేరే అభ్యర్థులని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకా ఎలా అధిష్టానం విలువ ఇచ్చిందని కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నట్లు కూడా అయితే స్పష్టంగా తెలుస్తుంది. నెల్లూరు నుంచే పోటీ చేస్తారని కూడా కరాఖంచిగా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే చాలా వరకు అతన్ని నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే అనిల్ కుమార్ రెడ్డి నేను పోటీ చేయను, నెల్లూరు నుంచే పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా కలిగిరికి చెందిన మధుసూదన్ కూడా పిలిచి కందుకూరు నుంచి పోటీ చేయమని కూడా అడిగితే అతను కూడా పోటీ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కందుకూరు నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇస్తే తాను పోటీ చేస్తానంటూ కూడా నెల్లూరు డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ కూడా ప్రకటించడంతో కందుకూరు రాజకీయాలు చర్చాంశంగా మారింది. ప్రధానముగా రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కు బాబాయ్ వరుస అవుతాడు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి, అంటే గతంలో వీళ్ళంతా కలిసే రూప్ కుమార్ అదే విధంగా అనిల్ కుమార్ బాబాయ్ అబ్బాయి కలిసే ఉండేవారు. అయితే గత 1.5 సంవత్సరం నుంచి రూప్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ కూడా దూరం అవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి కూడా
రూప్ కుమార్ ప్రత్యేకంగా సపరేట్ కమిటీ పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకంగానే పోటీ చేస్తున్నాడు. మొత్తం మీద గత 2-3 రోజుల నుంచి అయితే రూప్ కుమార్ తాను కందుకూరు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట నెల్లూరుకు వచ్చిన మహీధర్ రెడ్డిని మీడియా ఎందుకు ఈసారి మీకు టికెట్ రాదనేది కూడా ప్రశ్నించినప్పుడు ఈ విషయాలు రూప్ కుమార్ ని అడగండి అనే ప్రశ్న కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి రూప్ కుమార్ మహీధర్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి అంటే కందుకూరులో యాదవ్ కమ్యూనిటీకి చెందిన ఓట్ల సంఖ్య బలంగా ఉంది. అదేవిధంగా ఈసారి ఎలాగైనా కందుకూరుకు వైఎస్ఆర్సీపీ బీసీలకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది యాదవ్ కమ్యూనిటీకి చెందిన వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించి మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న మహీధర్ రెడ్డి మాత్రము పూర్తిగా గత కొన్ని సంవత్సరాల నుంచి తనకు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక్క మాట కూడా తనకు ప్రస్తావించకుండా ఈ విధంగా సీక్రెట్ గా వేరే అభ్యర్థులని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయడం, ఇంకా ఎలా అధిష్టానం విలువ ఇచ్చిందని కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నట్లు కూడా అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో మరి మహీధర్ కి సంబంధించి ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఆయన పార్టీలోనే ఉంటారా, లేకపోతే పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా? వేరే పార్టీ నుంచి టికెట్ ప్రయత్నం చేస్తున్నారా? రూప్ కుమార్ కి దాదాపు కన్ఫర్మేషన్ అనుకున్న పరిస్థితి అక్కడ మహీధర్ రెడ్డికి ఉందా? మహీధర్ రెడ్డికి మాత్రము అధిష్టానం వైఎస్ఆర్సీపీ నుంచి అవమానం జరిగిందని కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు, మహీధర్ రెడ్డి అనుచరులు సైతం చెబుతున్నారు. అయితే వేరే అభ్యర్థిని అక్కడ నిలబెట్టే సమయంలో జగన్మోహన్ రెడ్డి మహీధర్ రెడ్డిని